జరిగేదేదో జరగనియ్యి, వచ్చేదేమో రానియ్యి, కలిగేదేదో కలగనియ్యి, ఉన్నది పొమ్మన్నా పోదు, లేనిది రమ్మన్నా రాదు. అది అంతే. ఇది సొలొమోను వెలుగుచ్చుతున్న తాత్విక వేదాంతం. సంపాదించడానికి సమయం ఉంది, పోగొట్టుకోవడానికి సమయం ఉంది అంటున్నాడు. నీకున్నదంతా పోయింది, స్టాక్ మార్కెట్లో బాగా నష్టపోయావు, ప్రయాణంలో ఉన్నావు, ఎవరో ఒక పరాయి స్త్రీతో కాసేపు స్నేహం చేస్తావు, మళ్ళీ కాసేపటికి వదిలేస్తావు. నైతిక విలువలు లేని వేదాంతుల ఆలోచనలు ఇలాగే మురుగు కాలువల్లోకి ప్రవహిస్తాయి. ఇందులో లాభమేమిటి? ఎందుకు పోరాడాలి? కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమిటి? వృత్తి వ్యాపారాలలో తలమునకలైన నిర్దేవులు డబ్బు కోసం, లాభం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. వీరికి సహజంగా ఆనందం కలగదు. వీరు ఇతరులతో సహజీవనం చేయలేరు. ఇలాంటి వారికి గృహఛిద్రాలు ఎన్నో ఏర్పడతాయి. రాత్రిపూట స్నేహితులతో కలిసి తాగుతారు, కృత్రిమమైన ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ఆ తరువాత కుంగిపోతారు. నరులు అభ్యాసము పొందాలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవంను నేను చూచాను. ప్రసంగి అంటున్నాడు, నేను ఎటు చూచినా ప్రతి ఒక్కడూ ఏదో ఇబ్బందిలో ఉన్నట్లే కనపడుతున్నాడు.